పార్టీలోని 45వ డివిజన్ వాసులు రోడ్లపై ధర్నాకు దిగారు. మురుగునీటి కాలువను దిగువ నుంచి ఎగువకు నిర్మిస్తున్న కారణంగా తమ ఇళ్లలోకి మురుగు వస్తోందని నిరసన చేపట్టారు. పట్టణంలోని పలు కాలనీల నుంచి వస్తోన్న మురుగునీటి కాల్వ వాస్తవానికి 46వ డివిజన్ నుంచి మున్నేరులోకి వెళ్తుందని అన్నారు. అదే మున్సిపల్ నిబంధనలకు అతిక్రమించి కాల్వను మళ్లించి ఎత్తుబాగాన ఉన్న 48వ డివిజన్లోకి మళ్లిస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ఖమ్మం నుంచి మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. వీరన్నీ నీలపాలయ్యే పరిస్థితి కనబడుతుంది. ఖమ్మం పట్టణంలోని 36వ డివిజన్, దాంతోపాటు 48 డివిజన్, పట్టణంలోని గోలపాడు ఛానల్ కాలువ, దాంతోపాటుగా వరద కాలువ. ఖమ్మం పట్టణంలో వర్షాలు వచ్చిన సందర్భంలో ఈ కలెక్టర్ బంగ్లా వెనక నుంచి ఒక కాలువ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి చేపల హౌస్ కాడి నుంచి అటు మున్నేరులో కలుస్తుంటుంది. కానీ 2 విభాగాలుగా చేశారు. ఇప్పటికీ మరోపక్క గతంలో కొన్ని ఏళ్ల క్రితం ఈ కాలువ 10 అడుగుల కాలువ కట్టారు. ఈ డౌన్కు పోతాయి వర్షం వచ్చినప్పుడు. కానీ ఇటు చూసుకోవచ్చు, ఇటు పక్క చూసుకుంటే మాత్రం ఇటు ఎత్తు పల్లం ప్రాంతం ఉంది. పల్ల ప్రాంతానికి కట్టే విధంగా మరో సంబంధించిన ఇటు పక్క 10 అడుగుల సంబంధించిన కాలువ ఒకటి కొత్తగా నిర్మాణం చేపడుతున్నారు. 2.5 కోట్ల నుంచి 3 కోట్ల రూపాయల వ్యయంతో పక్కనే పాత కాలువ 10 అడుగుల కాలువ ఉంచుకొని మరో పక్క 10 అడుగుల కాలువతో వెడల్పుతోని స్టీనింగ్ పనులు ఒక డివిజన్లో 46వ డివిజన్లో చేశారు. మరోపక్క ఈ డివిజన్ నుంచి ఇక్కడి నుంచి ఈ విజువల్స్లో మనం స్పష్టంగా కూడా చూడవచ్చు. ఈ కొత్తగా కడుతున్న కాలువని పాత కాలువ మీదుగా ఇటు పక్క నుంచి పల్ల ప్రాంతానికి, ఎత్తు ప్రాంతానికి నుంచి పైకి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాగా తీసుకుపోయేందుకు మాత్రానికి అధికారులు చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా ఈ వార్డు ప్రజలందరూ వర్షాకాలం వస్తే బిక్కుబిక్కుమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వీళ్ళంతా దీనికి సంబంధించి 48వ డివిజన్లో దీనికి సంబంధించిన కాలువ నిర్మాణ పనులు మాత్రం పూర్తిగా అడ్డుకునేందుకు మాత్రానికి ప్రజలంతా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. వారందరూ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ మనకు విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపు 2 గంటల సుమారుగా వీళ్ళంతా కూడా ఇక్కడ రోడ్డుపై కూడా ధర్నా చేస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. 2.5 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఇక్కడ 46 నుంచి 48 డివిజన్కి ఎత్తుపోతల పథకం లాగా ఒక పథకాన్ని తీసుకొచ్చి ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న కాలువ నిర్మాణం చేపడుతున్నారు. ఈ కాలువ సంబంధించి నిర్మాణం చేస్తున్న ఈ కాలువ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఈ స్థానికులు, ఈ కార్పొరేటర్తో సహా స్థానికులంతా కూడా ధర్నాకు దిగారు. అసలు ఏంటి సమస్య, ఎందుకు వచ్చింది? ఇక్కడ గోలపాడు ఛానల్ కాలం నుంచి ఎత్తిపోతల పథకం లాగా 2.5 కోట్లు 3 కోట్లు వెచ్చించి పైకి తీసుకుపోతున్నారు. ఎలా చూడొచ్చు ఇది? ఈ ప్రాంతంలో డౌన్ నుంచి కింద నుంచి నీళ్ళు పోతాయి సార్. ఆ కాలువని మీరు పరిశీలించండి. అట్లాంటిది 3 కోట్ల రూపాయలు పెట్టి కింది నుంచి పైకి, అంటే కింది వైపు పోయే నీళ్ళని లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా పైకి 47వ డివిజన్, 48వ డివిజన్ ముంచడానికి తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనకి మొన్న ఇక్కడ జేసీబీ పనిచేస్తుంటే ఈ ప్రజానీకం నిర్వాసితులు వచ్చి అడ్డుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రభుత్వానికి ఇది హెచ్చరిక. ఇది ఆరంభం మాత్రమే. ఇవాళ వందలాది మంది మహిళలతోటి రోడ్డు ఎక్కడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం పునర్పరిశీలించి ఈ కాలువని పాత కాలువ ద్వారా ఏట్లకు పంపించకుండా ఉంటే ప్రాణత్యాగానికైనా సిద్ధపడి అడ్డుకొని ఇక్కడ ప్రాంత ప్రజల అభ్యున్నతి కోసం ఎల్లవేళ మేము అడ్డుపడతామని మీ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, ఈ స్థానికంగా మీరు ఈ ప్రాంతంలో ఉంటారు. పక్కన కాలువ, గోలపాడు ఛానల్ కాలువ, వరద కాలువ ఎక్కడి నుంచో జడ్పీ సెంటర్ నుంచి వచ్చే వరద కాలువ కిందికి పోతుంది. కిందికి పోయే కావాలని కాస్త ఏకంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లాగా ఖమ్మం కార్పొరేషన్ అధికారులు పక్క కాలువని ఈ డిజైన్ చేశారు. ఈ డిజైన్ని ఎలా చూడరు? ఇప్పుడు గతంలో ఇది పంట కాలువ అండి. ఈ కాలువ నుంచి నీళ్లు దంసలాపురం చెరుకు పోయేటి, అదే డౌను సాగర్ కాలువ నుంచి ఇటు కిందికి పోయేటి. ఇప్పుడు ప్రజెంట్గా ఏం చేస్తానంటే ఇటు కొన్ని ఏరియాలు మునుగుతున్నాయని చెప్పేసి వాటిని కింది నుంచి పైకి, అంటే రివర్స్లో పంపింగ్ చేయాలని ప్లాన్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే 46, 47, 48 డివిజన్లలో చాలా ఇండ్లు ముంపునకు గురే అవకాశాలు ఉన్నాయి. మేమంతా దానికి సంబంధించిన నిర్వాసితులమే. ఈ కాలువని వెంటనే ఆఫ్ చేసి తిరిగి మళ్ళీ దాన్ని వేరే విధంగా ప్లాన్ చేసుకొని దాన్ని ఇది చేసుకోవాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరం కోరడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ దీనికి కమిషనర్ స్పందించి 2-3 రోజుల్లో దీని మీద ఏదైనా తేల్చలేకపోతే మళ్ళీ 3-4 రోజుల్లో దీని మీద భారీ ఎత్తున చర్య తీసుకొని ఇక్కడ టెంట్లు వేసి ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్ధపడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. 2-3 రోజుల్లో దీనిపై క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి మేము అధికారులను కోరుతా ఉన్నాం. సరే, మరి కొంతమంది ఉన్నారు, వారు అడిగి తెలుసుకుంటాం. అమ్మ చెప్పండి, అసలు మీ బజార్లో మీ కాలువ, ఇక్కడ కాలువ కడుతున్నారు, కాలువని తక్కువ డౌన్ నుంచి అప్పుకు కడుతున్నారు. అసలు ఎందుకు ఈ కాలువ కట్టడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది? ఎవరికి ప్రయోజనం అనేది మాకైతే తెలియదు కానీ సార్, గవర్నమెంట్కి దండం పెట్టి అడుగుతున్నాం. ఏరు వచ్చే చాలా నష్టపోయి ఉన్నాం సార్. మేము ఎటుబడి పేదవాళ్ళమని మాతో ఆడుకుంటున్నారు తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. అది కాలువ ఇదివరకు మూతపడిపోయింది, దాన్ని రోడ్డు పోతామన్నారు. అటు కరకట్ట అవ్వలేదు. ఆ ఏరు వస్తే మళ్ళీ నీళ్ళు మా ఇండ్లకే వస్తాయి. ఇది మళ్ళీ కాలువ ఓపెనింగ్ చేస్తున్నా అంటున్నారు. మళ్ళీ కాలువ ఓపెనింగ్ చేస్తే మళ్ళీ మా ఇండ్లకే వస్తాయి. ఇంతకుముందు వచ్చిన నీళ్ళన్నా కొంచెం మురికి నీళ్ళు కడుక్కొని ఉండగలిగిన ఇళ్ళల్లో. ఇప్పుడు వచ్చే నీళ్ళు మాత్రం ఖమ్మం మొత్తం మురికి వాటర్ అండి. ఇళ్ళల్లో వాడుకునే వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ కాలువ కలుపుతురు. ఆ వాటర్ వస్తే మేము ఎట్లా బతకాలండి? పేదవాళ్ళం అని మాతో ఆడుకునేది. అదే నడిమ సెంటర్ల నుంచి చేయమనండి, ఉన్నోళ్ళు చేస్తారా, ఇస్తారా? అట్లా మాకు మాత్రం ఆ కాలువ అయితే వద్దండి.
దయచేసి గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా నేను. సరే, ఓవరాల్గా చూడవచ్చు విజువల్స్లో ఇటు పక్కన ఉన్న 2 కాలువలకు సంబంధించింది కూడా ఒక కాలువ ఆల్రెడీ 10 అడుగుల కాలువ అటు అటు పక్కకి డౌన్కి ఇటు కిందికి మున్నేరులోకి పోయేది ఉంటుంది. దాని పక్కనే ఆనుకొని మళ్ళీ 2-3.5 కోట్ల రూపాయలతో ఆ కాలువ నిర్మాణం కూడా చేపడుతున్నారు. కాలువ నిర్మాణం సంబంధించింది అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న ఈ విజువల్స్లో ఇటు పక్క తీసుకొచ్చి ఇటు పక్క ఇక్కడ కాలువ నిర్మాణం చేపట్టి ఇటు ఎత్తు ప్రాంతం పల్ల ప్రాంతం ఈ పల్ల ప్రాంతానికి తరలించే విధంగా ఆ అధికారులు నిర్ణయం చేపట్టారు. ఈ నిర్ణయం కాస్త అధికారుల నిర్ణయం మొత్తం తప్పుగా ఉందండి. గ్రామస్తులు ఈ కాలనీ వాసులంతా ఇక్కడ కూడా 48 డివిజన్ 47 డివిజన్ సంబంధించిన వాసులంతా కూడా ఇక్కడ ధర్నాకు దిగారు. రోడ్డుపై ధర్నాకు దిగడమే కాకుండా ఈ కాలనీకి సంబంధించిన ఈ విజువల్స్ కూడా చూడవచ్చు. స్పష్టంగా దీంట్లో క్లారిటీగా ఉంది. దీంట్లో ఇక్కడ నుంచి పల్ల ప్రాంతానికి ఎత్తు ప్రాంతానికి పోవాల్సింది ఖమ్మం పట్టణం జడ్పీ సెంటర్ నుంచి వచ్చే మురుగునీరు మొత్తం కూడా ఇక్కడ నుంచి పైకి వెళ్లాల్సింది. పైకి వెళ్తుంది. ఇట్లా పైకి వెళ్తానికి అధికారులు ఎలా డిజైన్ చేశారనే దాన్ని కూడా ఇక్కడ కాలనీ వాసులు కూడా తర్జన పడుతున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది మనకి అందుబాటులో సరే ఓవరాల్గా చూడవచ్చు. ఈ 46, 47, 48 డివిజన్లకు సంబంధించింది ఒక ప్రణాళిక ప్రకారం 46వ డివిజన్లో ఒక ఆల్రెడీ 10 అడుగుల కాలువ వెడల్పుతో ఉంది. అదంతా కలిసి మున్నేరులోకి పోయే విధంగా డిజైన్ చేశారు. దాని పక్కనే కొత్తగా 2.5 కోట్లు 3 కోట్ల రూపాయల వ్యయంతో మున్సిపల్ అధికారులు పాత కాలువ ఉంచుకొని పక్కన ఇంకో మురుగు కాలువ చేశారు. అక్కడి నుంచే 46వ డివిజన్ వరకు అంతా డౌన్ వరకు పోయే విధంగా ప్రాసెస్ చేసినప్పటికీ 46 నుంచి 47వ డివిజన్లోకి వచ్చే లోపల ఒక పక్కగా ఎత్తుపోతల పథకం లాగా ఎత్తుగా పెట్టి ఆ పల్ల ప్రాంతానికి ఈ విధంగా తీసుకుపోవడానికి అధికారులు నిర్ణయం చేశారు. ఇదంతా తప్పుడు నిర్ణయం అంటూ మాత్రం ఈ కాలువ కనుక నిర్మాణం చేపడితే మున్నేరులో వర్షాలు వచ్చిన సందర్భంలో మాత్రం దాదాపు 3-4 నెలల పాటు పద్మావతి నగర్ ఈ బొక్కలగడ్డ ప్రాంతంలో 2-3 ప్రాంతాలు మొత్తం పూర్తిగా కూడా బీరప్పగూడి ప్రాంతం కూడా పూర్తిగా నీళ్ళల్లో మునిగి ఉంటుందని ఈ కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా కూడా చేపట్టారు. ఈ కాలువని నిర్మాణం చేపడితే మాత్రం తాము ఎప్పటికైనా వ్యతిరేకిస్తామంటూ మాత్రానికి ఈ కాలనీ వాసులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, కాలువడ్డు ప్రాంతం నుంచి.